శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కన్యారాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కన్యారాశిలో జన్మించిన వాళ్ళు జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. స్త్రీ సంతానాన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ కన్యారాశి వాళ్ళు ఎప్పుడు చేయకూడదు, చేస్తే అదృష్టం తగ్గిపోతుంది. అలాగే తల్లి చేతి వంట తినటం కన్యారాశి వాళ్ళకి తొందరగా అదృష్టాన్ని ఇస్తుంది. సాధ్యమైనంత వరకు తల్లి వండినటువంటి పదార్థాలు తింటూ ఉండండి, చాలా మంచిది, కన్యారాశి వాళ్ళకి అదృష్టం వస్తుంది. అలాగే తల్లివై బంధువులతో ఎప్పుడు గొడవలు పడకూడదు, దానివల్ల అదృష్టం తగ్గిపోతుంది. ఆగ్నేయం వైపు ప్రయాణం అనేది మంచిది కాదు. అలాగే జంతువులకు ఆహారం పెట్టడం మంచిది. కన్యారాశి వాళ్ళు పాలు దానం ఇస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వీలైనప్పుడల్లా పాలు దేవాలయంలో కానీ ఎవరికైనా కానీ దానం ఇస్తూ ఉండండి. శనివారం ఉపవాసం ఉంటే కన్యారాశి వాళ్ళకి మంచిది. నీలం రంగు ఎక్కువగా ఉపయోగించండి, లేత రంగులు తక్కువగా ఉపయోగించండి. వీలైనప్పుడు నువ్వులు కానీ పెసలు కానీ దానం చేస్తూ ఉండండి, తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే దీపారాధనకి నువ్వుల నూనె వాడటం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది. ఇనుము దానం చేయటం వల్ల చాలా సమస్యల నుంచి కన్యారాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. వీలైనప్పుడల్లా ఇనుము లోహంతో చేసిన వస్తువులు దానం ఇస్తూ ఉండండి. ఉత్తర దిక్కులో పూల మొక్కలు పెంచడం మంచిది. అలాగే స్త్రీలకు ఆహార పదార్థాలు పంచిపెట్టడం కూడా కన్యారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే గోసేవ ఎక్కువ చేస్తే కూడా కన్యారాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా కన్యారాశి వాళ్ళ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి లేదా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు తొందరగా ధనయోగం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.